కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాడు జైలుకు వెళ్లిన కృష్ణగోపాల్ లునాని, నండూరి కృష్ణలను ఘనంగా సత్కరించారు. బీజేపీ చేపట్టిన ఎమర్జెన్సీ డే కార్యక్రమాన్ని కార్యక్రమ ఇన్ఛార్జి కొండేటి గంగాధర్, అనుపర్తి వెంకటేష్, ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆ రోజు ఎమర్జెన్సీలో అరెస్టు చేసిన పెద్దలు కృష్ణగోపాల్ లునాని, నండూరు కృష్ణాలను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన విధానాన్ని, భావితరాలకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆకృత్యాలను వివరించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు గట్టె సత్యనారాయణ, పితాని లీలా, గోపాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు రంబాల వెంకటేశ్వరరావు, డివివిఎస్ రాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడా వెంకటనారాయణ, మండల అధ్యక్షులు చెక్క రమేష్, గాలిదేవర శేఖర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మేడ విజయలక్ష్మి, దొడ్డి వీరేంద్ర, జిల్లా నాయకులు, అన్ని మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అసెంబ్లీ స్థాయిలో ఏదైతే కాలేజీలు ఉంటాయో మనకి అక్కడ సెమినార్లు నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళాలి. మనమంతా కార్యకర్తలమే ఇక్కడ. సో ఆ ప్రయత్నం మనం చేద్దాం. రాబోయే రోజుల్లో రేపటి నుంచి కూడా ఆ ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి 3 ఇన్ఛార్జీలుగా పెట్టడం జరిగింది. వాళ్ళ పని ఇంకా అయిపోలేదు. మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. యోగా డే నిర్వహించాం, చక్కగా చేసాం. రాష్ట్రంలోనే మనం మొదటి 5 స్థానాల్లో మనం ఉన్నాం. కానీ 5 స్థానాల్లోనే ఉన్నాం, టాప్ 5లో ఉన్నాం. ఈ సంఘటనని దేశమంతా కూడా చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉంటాయి. దీనికి జరగడానికి అసలు కారణం 71లో జరిగినటువంటి ఎలక్షన్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి నెగ్గింది అని చెప్పిన తర్వాత ఆవిడకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి రాజనారాయణ్, అప్పట్లో అనేక పార్టీలు ఉండేవి. సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాజనారాయణ్ మన నుంచి అలా వచ్చి వంట పడుతుంది. అప్పటికే మా యశ్వత రాజగోపాల్ అందరూ తెలిసిపోయారు. అందరూ వచ్చి గోడ వచ్చారు. అప్పుడు సుబ్బయ్య గారు మొత్తం తన పార్టీ వాళ్ళు నన్ను వచ్చారు. అందరూ గారు ఆయన వచ్చారు. వచ్చి ఏడు నాగేడి రోజు వెళ్ళి కార్యకర్త అందరికీ అందరికీ సుబ్బయ్య